హాయ్ హలో నమస్తే దిస్ హోస్ట్ మనోహర్. ఈరోజు మనతో ఒక మంచి స్పెషల్ యాక్ట్రెస్, మంచి అంటే ఒక హ్యూమన్ బీయింగ్ అని చెప్పాలి. ఎన్నో సీరియల్స్ దాదాపుగా ఒక 70 సీరియల్స్, 20 మూవీస్ కూడా చేశారు. ఒక డాన్సర్గా తన లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసి ఈరోజు అన్ని పెద్ద పెద్ద టీవీ ఛానల్స్లో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేస్తూ తన తగిన శైలితో ముందుకెళ్తున్న నటి ప్రత్యూష మనతో ఉన్నారు. తనతో మాట్లాడి తన సినిమా విషయాలు అంటే తన సీరియల్స్, తను దాదాపుగా ఒక 60 సీరియల్స్ చేస్తుంది. ఇంకా తన అప్కమింగ్ ఇంకా సినిమాలు ఏమైనా ఉన్నాయా, లేకుంటే ఇంకా ఎలాంటి సీరియల్స్లో నటిస్తుంది, చెయ్యని రోల్స్ ఏమైనా ఉన్నాయా, తన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రత్యూష గారు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యు? యా బాగున్నాను ప్రత్యూష గారు. చాలా రోజుల తర్వాత ఈరోజు కుదిరింది. అవును. యా చూస్తుంటే చాలా బ్రైట్గా, చాలా హ్యాపీగా, సంతోషంగా. నాకు తెలిసి ఇప్పుడున్న సీరియల్ యాక్టర్స్లో చాలా బ్రైట్గా, అంటే మీరు ఎప్పుడు కూడా మీ లోస్ కూడా నేనైతే ఎప్పుడు చూడలే. అంటే లోలో ఉన్నప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు మీరు. ఏంటి దానికంటే? అంటే ఏం లేదండి, నేను లోలో ఉన్నాను అనేసి అవతల వాళ్ళకి తెలియాలని లేదు. నేను ఎప్పుడు ఎలా ఉండాలనుకుంటానో హ్యాపీ ఫేస్ ఉండాలి అంతే. మనం ఎంత పాజిటివ్గా స్మైల్తో ఉండి పాజిటివ్గా ఉంటే అవతల నుంచి కూడా అంతే పాజిటివ్ ఉంటుంది. అది అంటే చాలా ప్లెజెంట్ లుక్లో ఉంటారు ప్రతిష గారు. నేను చాలాసార్లు చూశాను కదా. అంటే అవతల వాళ్ళు లోలో ఉన్నా కూడా అంటే మీతో మాట్లాడితే కొంచెం ఒక హ్యాపీనెస్ కానీ, అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్, ఇప్పుడు పాజిటివ్ మాట్లాడుతూ ఉంటారు, 10 మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. అంటే మీ తోచింది రిఫరెన్స్ క్యారెక్టర్లు అవ్వచ్చు, లేకుంటే మనీ అవ్వచ్చు. నేను మీ గురించి చాలా మంది కూడా మీ గురించి చాలా మంచి మాటలు చెప్పారు. అంటే మంచికి ఎక్కువగా స్పాన్ ఉండదు, చెడుకి ఎక్కువ ఉంటుంది, కానీ మంచి నిలబడుతుంది అన్నట్టు. అంటే ఎందుకు అంత పాజిటివ్ కానీ, అంటే మీ ఫ్రెండ్స్ పట్ల కానీ, మీ చుట్టూ జరుగుతున్న దాని పట్ల నేను మీ అసోసియేషన్లో కూడా చాలా గలం కూడా విప్పారు. తెలుగు ఆర్టిస్టులకు అన్యాయం జరుగుతుంది అంటే ధర్నాలో కూడా మీ వాయిస్ చాలా బలంగా వినిపించారు. రీసెంట్గా జనసేన పార్టీ ప్రచారంలో కానీ ఇవన్నీ నేను గమనించాను కదా. అంటే ఏంటి ఆ ఎనర్జీ ఏంటి ప్రత్యూషలో? అలా ఏం లేదు. అంటే నేను చెప్పాను కదా, మనం ఎంత పాజిటివ్ ఉంటే మనకు కూడా అంతే పాజిటివ్నెస్ వస్తుంది. అది నేను నమ్ముతాను గట్టిగా. అండ్ హెల్పింగ్ నేచర్ ఏంటంటే మనం ఒకరికి హెల్ప్ చేస్తే వాళ్ళే తిరిగి హెల్ప్ చేయాలని లేదు. వేరే విధంగా అయినా కూడా నాకు హెల్ప్ ఎవరైనా చేయొచ్చు, లేదు అంటే వేరే విధంగా అయినా నాకు హెల్ప్ అవుతుంది. సో అది దానివల్ల ఏంటి అంటే, అండ్ ఇంకొకటి ఏంటంటే మన వల్ల ఒకరికి మంచి జరిగితే ఐ విల్ బి వెరీ హ్యాపీ అనమాట. నేనైతే దాంట్లో ముందుంటా. దాదాపుగా 70 సీరియల్స్ దగ్గరలో ఉన్నారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే, అంటే మీ ఊరు, మీ ప్రాంతం, మీ తల్లిదండ్రులు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ చూసుకుంటే అంటే ఎలా అనిపిస్తుంది? 70 సీరియల్స్ అంటే మీరు దాదాపుగా 14-15 ఇయర్స్ నుంచి కెరీర్ స్టార్ట్ చేశారు డాన్స్ బేబీ డాన్స్ షోతో. ఇక్కడ దాకా ఒక్కోసారి అనిపిస్తుంటుంది మీకు, అంటే నేనేనా ఇంత? నో ఎక్స్పెక్టేషన్ అనమాట. నేను అసలు ఇదేది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా లైఫ్లో కానీ, నా కెరియర్లో కానీ. మీరు అనుకుని రాలేదా ఇదంతా? లేదు. నేను యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టము. నేను డాన్స్ కూచిపూడి చేస్తూ కూడా మా ఫ్యామిలీ మొత్తంలో నేను ఒక్కదాన్ని ఆడపిల్లని. సో అంతమందిలో నన్ను అసలు బయటికి పంపించడం కానీ అలా కూడా ఏమి ఉండేది కాదు. బట్ మా మమ్మీ ఫైట్ చేసి నా కెరియర్ని ముందు మంచి చూడాలి అనుకున్నారు. సో అలాగే నన్ను ముందుకు తీసుకొచ్చారు. డాన్స్ బేబీ డాన్స్తో నా కెరియర్ స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్ 8th క్లాస్లో ఉన్నప్పుడు ఒకసారి గ్రూప్ పర్ఫార్మెన్స్లో చేశాను అనమాట. అప్పుడు నో అంటే రికగ్నైజేషన్ లేదు, ఏం లేదు. అలా వెళ్తే కూడా ఈ అమ్మాయి డాన్స్ చేస్తుంది, ఈ అమ్మాయిని పక్కన పెట్టండి, వేరే అమ్మాయిని పెట్టండి అన్నారు కూడా ఆ టైంలో. తర్వాత మళ్ళీ అదే షోకి నేను సోలో పర్ఫార్మెన్స్ చేశాను, డ్యూయట్ పర్ఫార్మెన్స్ చేశాను. నన్ను ఎందుకు గ్రూప్లో పక్కన పెట్టారో, నేను ఎందుకు చేయొద్దు అనేసి ఒక ఇదితో స్టార్ట్ చేసి అదే దాంట్లో ఫైనల్స్ విన్ అయ్యి, తర్వాత మళ్ళీ డ్యూయట్ పర్ఫార్మెన్స్కి వెళ్ళి 10th డ్యూయట్ పర్ఫార్మెన్స్ చేశాను, ఫైనల్ విన్నర్. ఇంకా అప్పుడు గట్టిగా నిర్ణయించుకున్నాను అనమాట. ఓకే, నేను ఐ విల్ డూ డాన్స్. ఆల్మోస్ట్ ఒక 4-5 షోలు కూడా చేశారు కదా మీరు. ఆట 2 చేశాను, సూపర్ డాన్సర్, జగడం, అలా. అంటే సీరియల్స్ ఎలా మళ్ళీ డాన్స్ నుంచి సీరియల్స్? అదే యాక్చువల్గా మాది ప్రాపర్ భద్రాచలం. అక్కడ షూటింగ్స్ జరుగుతూ ఉండేది. నేను 10th ఉన్నప్పుడేమో శ్లోకం మూవీకి అడిగారు అనమాట సిస్టర్ క్యారెక్టర్, సాయి కుమార్ గారి సిస్టర్ క్యారెక్టర్. సో అప్పుడు ఓకే, ఇక్కడ భద్రాచలంలో మంచిగా డాన్స్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా మనకి ఏజ్ పిల్లలు ఉన్నారా అంటే నన్ను రిఫర్ చేస్తే అప్పుడు నేను 10th ఉన్నాను, చేయలేకపోయాను. బట్ ఆ మూవీ మొత్తం అక్కడే జరిగింది. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఆ షూట్లోనే చేశాను. అలాగా నేను అక్కడ పరిచయాలు పెరిగిన తర్వాత
సాయి కిరణ్ గారిది మానస అనే మూవీలో చైల్డ్ హీరోయిన్గా చేశాను. అది అక్కడే స్టార్ట్ అయిందనమాట. అలాగా ఇంకా అక్కడి నుంచి సినిమాల తర్వాత సీరియల్స్. సినిమాలు చేస్తూ ఒక మైథలాజికల్ సీరియల్కి పార్వతీదేవి గెటప్ కోసం అడిగారు అనమాట. ఓకే, సీరియల్స్ అంటే మళ్ళీ ఎలా ఉంటుందో. నేను అప్పుడు ఏంటంటే ఇంటర్ చదువుతున్నాను, అప్పుడు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండేదాన్ని హైదరాబాద్కి భద్రాచలంకి. నా స్టడీకి ప్రాబ్లం అవుతుంది అలాగా అనుకున్నాను. బట్ కానీ అంతా కూడా నాకు సపోర్ట్ ఉండింది కాబట్టి అలాగా పర్వాలేదులేండి, మనకి హాలిడేస్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు అలాగా అది అని చెప్తే సరస్వతి వైభవం చేశాను జమినీలో. ఫస్ట్ సీరియల్ అనమాట అది. నాకు అసలు అంత పర్ఫార్మెన్స్ అంత చేయగలుగుతాను మైథలాజికల్ అనేసి అనుకున్నాను. బట్ మంచి నేమ్ వచ్చింది అప్పుడు. అప్పుడు జీ తెలుగులో కూడా మీ సీరియల్ టాప్లో ఉంది. సెకండ్ కంగ్రాట్స్. అంటే ఆ సీరియల్కి మీరు సెలెక్ట్ చేయడానికి అంటే ఎక్కడ ఎవరు మిమ్మల్ని సెలెక్ట్ చేశారు? యాక్చువల్లీ నేను ప్రభాకర్ గారి వాళ్ళది ముద్దు బిడ్డ నుంచి చేస్తున్నాను, తర్వాత గృహలక్ష్మి చేశాను వాళ్ళది, వదినమ్మ, అలాగా ప్రాజెక్ట్స్ చేస్తూనే ఉన్నాను వాళ్ళ ప్రొడక్షన్లో. ఛానల్ నుంచి కాల్ వచ్చింది, వెంటనే ప్రభాకర్ గారు వాళ్ళు ఆఫీస్ నుంచి కూడా మేనేజర్ కాల్ చేసి మీరు ఫ్రీ ఉన్నారా, ఇలాగ మనకి చామంతిలో హీరోయిన్ మదర్ అని. హీరోయిన్ మదర్ అంటే ఎక్కువ రోజులు ఉండదండి, నేను చేయలేను అన్నాను. బట్ కానీ వాళ్ళు క్యారెక్టరైజేషన్ అది చెప్పి లేదు హీరోయిన్తో ఉంటారు మీరు త్రూ అవుట్, మంచి క్యారెక్టర్ అది ఇది అని అన్నారు. అంటే క్యారెక్టరైజేషన్ చెప్పారు, మూగ క్యారెక్టర్ అని. అరే బాగుంది క్యారెక్టర్ అంటే నేను ఇప్పటి వరకు అసలు ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయలేదు, అసలు ఐడియా కూడా లేదు. ఓకే ట్రై చేద్దాము, నాకు కొంచెం కొత్తగా కూడా ఉంటుంది కదా అనేసి ఓకే అండి అన్నాను. బట్ కానీ మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది నాకు నా సర్కిల్లో అయితే అందరూ కూడా నేను ఏ ఈవెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా బాగుంది, బాగా చేస్తున్నారు, మూగ క్యారెక్టర్ అయినా కూడా ఎక్స్ప్రెషన్ వైజ్గా అంటే కన్వే చేయడం చాలా బాగుంది అనేసి అన్న. అది చాలు ఇంకా నాకు గ్రేట్ అసలు. అంటే మీరు చాలా రోల్స్ చేశారు సిస్టర్, లైక్ ఇప్పుడు మదర్ రోల్లో మాటలు రాని క్యారెక్టర్, ఇవన్నీ అంటే చేయని క్యారెక్టర్స్ ఏమి ఉన్నాయా? చెయ్యని క్యారెక్టర్స్ అంటే అలాగా ఏం లేదు, అన్ని క్యారెక్టర్స్ చేశాను నేను. విలన్ క్యారెక్టర్ చేశాను, నెగిటివ్ షేడ్స్, కామెడీ చేశాను. సో ఈ క్యారెక్టర్ చేయలేదనేది ఏం లేదు, ఏదొచ్చినా కొత్త డీ గ్లామర్ క్యారెక్టర్స్ చేశాను, పిచ్చిదాని క్యారెక్టర్స్ చేశాను. సో ఈ క్యారెక్టర్ చేయలేదు అనేది ఏం లేదు, అన్ని టైప్ ఆఫ్ వేరియేషన్స్ చేశా. కాకపోతే ఏంటంటే నాకు ఇప్పుడు చేయాలి అనుకునేది ఏంటి అంటే ఏం చేసినా కొంచెం ఇంకా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండేలాగా ఉంటే చాలు అలాగనమాట. కానీ ఎందుకంటారు ప్రతిష గారు సీరియల్స్లో అంటే ఇప్పుడు ఒక పక్క మీరు కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమం కొన్ని ఇయర్స్ బ్యాక్ చేశారు, తెలుగు వాళ్ళకి క్యారెక్టర్ రావటం లేదు, ముంబై వాళ్ళని అంటే బయట నుంచి వచ్చి తీసుకుని వస్తున్నారు అన్నారు, దీని మీద చాలా ఇష్యూలు జరిగాయి. ఎంతవరకు ముందుకెళ్ళిందండి అది? బట్ ఇప్పుడు కొంచెం తగ్గిందండి తెలుగు వాళ్ళకి, ఇప్పుడు కొంచెం తెలుగు వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఎట్ ఎ టైమ్ అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు కూడా ఉంటున్నారు, బట్ తెలుగు వాళ్ళకు కూడా కొంచెం ఇప్పుడే మదర్ క్యారెక్టర్స్, హీరోయిన్ మదర్ క్యారెక్టర్స్ కానీ కొంచెం మెయిన్లీ ఎందుకు ఇన్ని ఇయర్స్ ఒక 10 years బ్యాక్ ఎక్కువగా ఉన్నది అంటే అడిగే వాళ్ళు లేకనో, లేదంటే ఇప్పుడు అడగని అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు, బట్ అప్పుడు ఆ ఉద్యమం బిఫోర్ ఎందుకు ఎక్కువగా బయట వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, తెలుగు వాళ్ళకి ఎందుకు తక్కువ ప్రయారిటీ ఇస్తారు? అంటే అప్పట్లో ఏం విన్నాను అంటే అప్పుడు ఎవరైనా ఇప్పుడు మేము మేనేజర్ని అడిగాము అనుకోండి ఏమంటారు, ఏముందండి ఇప్పుడు మీరైతే టైం అయిపోగానే వెళ్ళిపోతాం అంటారు. వాళ్ళు అలా కాదు కదా, మేము బయట నుంచి తీసుకొచ్చుకుంటే అలా బయట నుంచి తీసుకొచ్చుకుంటే అని అనుకుంటారు. బట్ కానీ అక్కడి నుంచి వాళ్ళ ఎక్స్పెన్సివ్స్ అవి ఎక్కువే అవుతాయి కదా, వాళ్ళకి టైమింగ్స్ ఉండదు అంటారు. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళైనా కూడా అక్కడి నుంచి వచ్చే వాళ్ళు కూడా ఈ టైం వరకే చేస్తాను అనే వాళ్ళు చాలామంది ఉన్నారు, అయినా సరే వాళ్ళని తీసుకుంటున్నారు. సో అది ఎందుకు ఇంకా అలా నడుస్తుంది అనేది నో ఐడియా. కానీ మీ లైఫ్లో హైట్స్ చూసారు, లోస్ చూసాను, చాలా అంటే ఎంత హైట్స్ చూసారో అంతే లోలో చూసారు. అలాంటి సిచ్యువేషన్స్లో అంటే ఎలా ఫేస్ చేస్తారు ఆ లో మూమెంట్స్? కానీ యాక్చువల్గా నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే అండి, నేను డాన్స్ చేస్తాను, యాంకరింగ్ చేస్తాను, ఈవెంట్ ఆర్గనైజింగ్ చేస్తాను, షూటింగ్ సీరియల్స్ చేస్తాను. నాకు సీరియల్ షూటింగ్ కానీ మూవీ షూటింగ్స్ లేని టైంలో ఒక ఈవెంట్ చేస్తే నాకు
కొంచెం ఓకే బెటర్ అనిపించే సిచ్యువేషన్. కానీ ఓన్లీ యాక్టింగ్ మీదే డిపెండ్ అయ్యి యాక్టింగ్ కెరియర్ మాత్రమే ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంటుంది. దీని మీదే డిపెండ్ అయి ఉన్న వాళ్ళకైతే. సో ఆ విషయంలో అయితే నేను చెప్పగలను, అది నాకు చాలా ప్లస్ పాయింట్ అనమాట. షూటింగ్ లేని టైంలో నేను ఈవెంట్స్ చేసుకుంటాను, అది ప్రాబ్లం ఉండదు. కానీ అలా లేని వాళ్ళకైతే చాలా ప్రాబ్లం ఉంటుంది కదా. గ్యాప్ వచ్చింది ఎప్పుడన్నా సీరియల్ నుంచి సీరియల్ మీకు? నాకు లెగ్ ఫ్రాక్చర్ అయినప్పుడు కూడా నేను సీతామహాలక్ష్మి చేశాను. అలానే చైర్లో కూర్చోపెట్టి కొన్ని పరిగెత్తే సీన్స్ ఉన్నా అలాగా చాలా కోఆపరేట్ చేశా. నా డెలివరీ టైంలో కొంచెం గ్యాప్ తీసుకున్నాను, 1.5 years అంతే. అదర్వైజ్ ఇంకా అసలు అప్పటి నుంచి 1 month 2 months అలా గ్యాప్ రావడమే. కానీ అది కూడా నేను మంచి క్యారెక్టర్ చూస్ చేసుకోవడం కోసం వెయిట్ చేయడం అంతే తప్పించి అదర్వైజ్. సీతామహాలక్ష్మి మీ కెరియర్కి ఒక అంటే సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పాలి. అంటే ఎలా అనిపించింది ఆ టైంలో? అది ఒక చాలా పెద్ద హిట్, నాగబాబు గారు మెయిన్ లీడ్లో చేశారు. నాకు అది అసలు నా కెరియర్కే అది టర్నింగ్ పాయింట్. అండ్ నేను ఒక ఆర్టిస్ట్గా మంచి నేమ్ వచ్చింది అంటే సీతామహాలక్ష్మి. దాంట్లో అన్ని టైప్స్ వేరియేషన్స్ ఉంది. దానికి నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి నాగబాబు సార్కి. అండ్ చాలా నేర్చుకున్నాను కూడా. అంటే పర్ఫార్మెన్స్ వైజ్గా కానీ, లైఫ్లో ఎలా ఉంటే ఎలా ఉండగలుగుతాము, ఎలా ముందుకు వెళ్ళగలుగుతాము అలాంటి విషయాల్లో కానీ లైక్ అలాగా నేను చాలా నేర్చుకున్నాను ఆ సీరియల్తో. నేను ఆ సీరియల్ చేసేటప్పుడు ఎలా అంటే నాకు సపోర్టింగ్ చెప్పాను కదా, లెగ్ ఫ్రాక్చర్ అయింది అయినా కూడా నువ్వేం ఫీల్ అవ్వద్దు, మనం కూర్చోబెట్టేసి అలానే మేకప్ అయిపోయి ఇలానే చైర్లోని కూర్చొని చేసిందని. ఇంతవరకు పట్టి ఉండేది నాకు. అలానే కూర్చొని పరిగెత్తే సీన్స్ కూడా అలాగే వాళ్ళు ట్రాల్ మీద తీసుకెళ్ళి అలాగే చేశాను. అండ్ అట్ ఏ టైమ్ నేను ఆర్కే వాళ్ళది గుండె జారి గల్లంతైంది కామెడీ ట్రాక్ అనమాట. అది డ్యూయల్ క్యారెక్టర్. అది కూడా ఆ డైరెక్టర్ సార్ నాకు లెగ్ ఇంత స్వెల్లింగ్ అయిపోయాను. ఆ టైంలో కూడా నేను చేయలేను సార్ అంటే కూడా వాళ్ళు మనకి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఉండి చాలా ఇక్కడి వరకే క్లోజులు పెట్టి అలానే చేసి చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు ఆ టైంలో కూడా. నాకు ఆ టైంలో పర్ డేలో 3 shoots చేసేదాన్ని. ఒక టైం టు ఒక టైం ఒక సీరియల్, ఒక టైం టు ఒక సీరియల్, నైట్ ఈవినింగ్ 6 to 9 వరకు ప్యాకప్ టైం వరకు ఒక సీరియల్, అలాగా 3 షూటింగ్లు చేశాను. అది బై గాడ్ గ్రేస్ అంత కష్టపడ్డాను కాబట్టి స్టిల్ ఇప్పటికీ నేను ఇంకా రన్ అవుతూ ఉన్నాను హ్యాపీగా. అంటే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామా 2 ప్రాజెక్ట్ చేస్తున్నామా అనేది కాదు, జనాలకి ఎప్పుడు చూసినా స్క్రీన్లో కనిపిస్తున్నామా లేదా ఏదో ఒక ప్రాజెక్ట్ అనేది నాకు కావాలంతే. కానీ సీరియల్కి సంబంధించిన ఎక్కువ మంది ఫ్యామిలీస్ ఎక్కువగా అడిక్ట్ అయి ఉంటారు. ఫ్యామిలీస్ లేడీస్ చాలా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఏ సీరియల్స్ ఉన్నా కూడా ఒక 20 years నుంచి ఇది ఒక ఆనవాయితీ. అంటే మొగల్ రేకు నుంచి చూస్తున్నాం, అంతకుముందు నుంచి కూడా ఇది ఒక ఆనవాయితీ. ఇంట్లో అందరూ సాయంత్రం అయ్యేసరికి పర్లన్నీ అయిపోయి టీవీ పెట్టుకొని సీరియల్ చూస్తూ ఉంటారు. అందులో ఒక నెగిటివ్ రోల్ ఏదన్నా అంటే అత్త క్యారెక్టర్ కానీ తల్లి క్యారెక్టర్ కానీ ఏదన్నా ఒక అపాయం కీడు తలబెట్టే వాళ్ళు ఉన్న క్యారెక్టర్లు ఉంటాయి. అవి ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది రియాలిటీలో. మీరు ఎప్పుడన్నా నెగిటివ్ రోల్స్ చేసినప్పుడు కొన్ని సీరియల్స్లో మీ మీద ఎప్పుడన్నా ఇంపాక్ట్ కలిగింది? అది నేను గృహలక్ష్మి చేసినప్పుడు ఎందుకమ్మా నువ్వు ఆవిడ క్యారెక్టర్ పాజిటివ్ క్యారెక్టర్ ఆవిడది, హీరోయిన్కి ఆవిడ దగ్గర ఇల్లు తీసుకోవడం కోసం అనేసి నాది ఫుల్ నెగిటివ్ అనమాట. సో ఆ టైంలో ఆవిడ గురించి సింపతి చూపిస్తారు. నన్ను తిట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆన్ లైవ్లోనే వెళ్తే కూడా ఏమ్మా ఎందుకమ్మా అలా చేస్తావు, అలా చేయొద్దు కదమ్మా, తప్పు కదమ్మా, తులసికి నువ్వు అలాగా హెల్ప్ చేయొచ్చు కదమ్మా, వాడు అలానే ఉన్నాడు నువ్వు ఇలానే ఉన్నావు, అరే రమ్మా అది సీరియల్ ఏంటి. అలాగే నాకు సీతామహాలక్ష్మి చేసినప్పుడు నువ్వు సీతకి ఎప్పుడు తోడుంటున్నావు కదా, మీ అక్కకి అలానే తోడుండమ్మా, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి అలాగా రియాక్షన్ ఏంటప్పుడు నేను లైక్లేగా అరే ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. నిజంగా వాళ్ళు చూసి అంత రిసీవ్ చేసుకుంటే వాళ్ళంత పర్సనల్ గా తీసుకోబట్టే కదా మేము ఇప్పటికీ స్టిల్ ఇంత హ్యాపీగా రన్ అవుతున్నాం. కొంచెం ఎక్కువైనప్పుడు డోసు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది చాలా. అంటే సీరియల్ రియాలిటీ ఇదంతా ఒక పెద్ద మ్యాజిక్, అదొక మ్యాజిక్. ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ జాబ్స్ ఎలాగో మీరు కూడా మీకు ఫస్ట్ 8 hours ఏదో మీ షిఫ్ట్ డ్యూటీ ఎలా ఉందో మేకప్ వేసుకొని ఆ క్యారెక్టర్ వేసుకొని అయిపోయినమ్మంటే కెమెరా ఆఫ్ అయినమ్మంటే ఇంటికి వెళ్ళిపోయి పని చేసుకుంటారు. టీవీలు ఇవన్నీ జరుగుతుంటాయి, మీరు కూడా పట్టించుకోరేమో.
జరుగుతుంటాయి. బట్ ఈ సబ్జెక్ట్ అంతా వీళ్ళకి తెలియదు, చూసే వాళ్ళకి తెలియదు. వాళ్ళేమో ఏడ్ చేస్తూ ఉంటారు, కోపం పెంచేసుకుంటూ ఉంటారు. మీకు ఎప్పుడన్నా కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ కలిగింది అంటే మీ క్యారెక్టర్ మీద? అంటే ప్రేమగా చెప్పే వాళ్ళది ఒక జోనర్ ఉంటుంది, కోపంగా అట్లా ఉన్నారా? అదే నాకు ఇంకా వేరే ఎక్కడ ఫేస్ చేయలేదు, కానీ ఆ గృహలక్ష్మి చేసినప్పుడు మాత్రం తులసికి ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు, షాపింగ్ మాల్లోనే ఆవిడ పట్టేసుకొని ఇలాగా నువ్వు గృహలక్ష్మి చేస్తున్నావు కదా, నువ్వు ఏంటిది తులసికి ఎందుకు అలా చేస్తున్నావు, అది అన్యాయం చేయడం తప్పు కదా, నువ్వు ఎట్లా తీసుకుంటావు ఇల్లు అది ఇది అనేసి అడుగుతుంది ఆవిడ. నేను లైక్ చెప్పడానికి ట్రై చేశారు సీరియల్ అండి, అది క్యారెక్టర్ అండి. ఆబ్వియస్లీ మనం చెప్తాం, బట్ కానీ వాళ్ళు ఏంటంటే మైండ్లో అలా ఫిక్స్ అయిపోయి ఉంటారు. సో మనం ఏం చేయలేం కదా, అంతకంటే అక్కడ ఎక్కువ డిస్కస్ కూడా చేయలేం వాళ్ళతో. సో అది లైక్ ఊరికే అండి అలాగే అంత అలా ఏం ఉండదండి, మీరు నన్ను చూడండి ఇప్పుడు నువ్వు సీరియల్లో ఉన్నట్టే లేవుగా అమ్మ ఇప్పుడు అని అంటారు. మళ్ళీ వెంటనే ఆవిడే రియలైజ్ అయ్యి అలా లేవుగా, అదంతా గెటప్ మేకప్ అలా ఉంటుందండి, ఇది అంతే ఇలా ఉంటాను అని చెప్పాలన్నమాట. అంటే మీకు బాగా ఫేవరెట్ డైలాగ్ ఏమైనా ఉందా? ఈ డైలాగ్తో జనాలు ఎక్కువగా అంటే నెగిటివ్ రోల్స్ కానీ పాజిటివ్ రోల్స్ కానీ ఒక డైలాగ్స్ ఏం చెప్తారా మా వ్యూయర్స్ కోసం? పాజిటివ్ అంటే సీతామహాలక్ష్మిలో నాకు బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడుతూ అయ్యో రామా నా పేరు మావుళ్ళు కాదండి మావుల్స్ అని స్టైల్గా ఉంటుందని నేనే మార్చుకున్నాను, మీరెందుకు ఊరికే మావుళ్ళు అని పిలుస్తారు, మావుల్స్ అని పిలవండి అని చెప్పాను. సూపర్ సూపర్, అది బాగా వెళ్ళింది అప్పుడు. బాగా నాది అంటే కామన్, అది నా కూత పదం, అయ్యో రామా మీరు ఎందుకు అలా చేస్తారు అనేది అదొక ఇదనమాట. కానీ మంచిగా డిజైన్ చేశారు నాగబాబు సార్ ఆ క్యారెక్టర్ మాత్రం. నిజంగా అసలు నాకు అది చేసినప్పుడు చాలా ఇష్టంగా చేశాను ఆ క్యారెక్టర్. అలాగే గృహలక్ష్మిలో కూడా అంతే నెగిటివ్ మంచి నేమ్ తెచ్చింది. ఏంది తమ్మి పైసలు ఇస్తానను, ఏమైంది నీ కథ, నాకు ఇవన్నీ చెప్పొద్దు ముందే చెప్పినా నీకు, పైసలు తర్వాతనే నాకు ఏమైనా పైసలు పెట్టు మాట్లాడు అంతే. ఓలమ్మ నానేటి చేసినాను, నేను ఇప్పుడు చేసినాను మా అమ్మ, ఓలమ్మ ఓ నేను ఏటి చేసేది ఇప్పుడు, ఈడేమో నాకు మాటలు వచ్చేసాయి అనుకుంటున్నాడు, నాకేమో మాటలు రావు, ఏటి చేసేది ఇప్పుడు నేను. ఇది శ్రీకాకుళం. పుష్ప 2లో కూడా నాకు సుకుమార్ సార్ వాళ్ళది, సుకుమార్ సార్ వచ్చారు, ఒకటే డైలాగ్ అది నాకు ట్రైలర్స్లో వచ్చింది అనమాట. పుష్ప అన్ననే కదా ఏంటి నాకు దుడ్డు ఇచ్చిన కొడుకు గుండె ఆపరేషన్ చేయించినాడు కాబట్టి పుష్ప అన్నని మీరు ఊరికేనే అట అనమాకండి. ఇది మూవీలో ఉన్నారా? అది పుష్ప 2కి యాక్చువల్లీ ట్రైలర్స్లో అయితే వచ్చింది, అది మరి మేబీ 3లో వస్తుందా ఇంకా వస్తుందా లేదా అనేది ఐ డోంట్ నో అనమాట. అలాగా కానీ ఇంత టాలెంట్ పెట్టుకొని అంటే ఏ క్యారెక్టర్ అయినా ఏదైనా మీరు చాలా ప్యాషనేట్గా ఇన్ని సీరియల్స్ చేయడం జరిగింది. బట్ ఎందుకు సినిమాలు మీరు ఒక 20 మూవీస్ చేసినా కూడా ఇంకా ఒక మంచి మూవీస్ చేయాలి అంటే నేను నా క్యారెక్టర్ 70mm ఇంకా బాగా జనాల్లోకి వెళ్ళాలి, నేను ఏ క్యారెక్టర్ అని చేస్తాను అనేది మీకు బలంగా మొదటి నుంచి ఉంది. బట్ ఎందుకు కంటిన్యూషన్ అవ్వలేకపోయారు సినిమాల్లో? సీరియల్లో ఏంటంటే మనం చేసే క్యారెక్టరైజేషన్ మనం మెయిన్ క్యారెక్టర్ చేస్తాం కాబట్టి వెళ్ళంగానే వే ఆఫ్ రిసీవింగ్ అనేది వేరేలా బాగుంటుంది. అదే రిసీవింగ్ మనం మూవీస్లోకి వెళ్తే ఏంటి అంటే మెయిన్ క్యారెక్టర్స్ చేస్తేనే ఆ రిసీవింగ్ అనేది ఉంటుంది. నేను ఇప్పుడు పుష్ప 2 ట్రైలర్స్కి వెళ్ళాను కదా, అప్పుడు రిసీవింగ్ బాగుంది, అలా ఉంది అనుకుంటేనే నేను చేస్తాను. యాక్చువల్గా మనం పుష్ప కానీ అంటే ఒక రస్టిక్ విలేజ్ బ్యాక్డ్రాప్ సినిమాలు ఉంటాయి, డీ గ్లామర్ సినిమాలు, ఇవన్నీ రంగస్థలం దగ్గర చాలా సినిమాలు మనం చూస్తూ ఉంటాం. మన ఊరి వాతావరణం పల్లెటూరు చాలా సినిమాలు జరుగుతున్నాయి, 100 సినిమాలు. అంటే మీరు ఎప్పుడు ట్రైల్ కూడా చేయలేకపోయారు? అండ్ ట్రయల్స్ చేశాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే సీరియల్ ఆర్టిస్ట్ అనేసరికి డేట్స్ ప్రాబ్లం అవుతాయేమో, వీళ్ళు ఈ అమ్మాయి ఎప్పుడు బిజీగానే ఉంటుంది కదా సీరియల్లో, మళ్ళీ మనకి మూవీస్కి తీసుకుంటే ప్రాబ్లం అవుతుందేమో అనుకుంటారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మేము సీరియల్స్ చేసినా కూడా మా అయితే ఒక 4 days చేస్తాం, అది 1 month మొత్తం టెలికాస్ట్ అవ్వచ్చు కూడా. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అంత ఫాస్ట్గా మేకింగ్ అంతా జరుగుతుంది. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే 4 days వర్క్ ఉంటుంది, వాళ్ళు చెప్పినప్పుడు మేము అడ్జస్ట్ చేసుకుని వచ్చి ఇది కూడా ఉంటుంది మాకు. ఇప్పుడు మాకు మూవీ నుంచి ఆఫర్ వచ్చిందంటే వీ హ్యావ్ టు ఫైట్, అంటే మేము చేయాలి అనేసి మేము మా సీరియల్ వాళ్ళని సార్ మాకు ఈ క్యారెక్టర్ వచ్చింది మంచి క్యారెక్టర్ మూవీలో, సో మీరు మాకు ఈ డేట్ ఇవ్వండి అంటే వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు.
బట్ కానీ ఇక్కడ ఎట్లా అయిపోయిందంటే సీరియల్ ఆర్టిస్ట్ అంటే మనకి డేట్స్ ప్రాబ్లం అవుతుందేమో అనేసి ఆలోచించి తీసుకోపోవడం కూడా ఉంటుంది. ఆడిషన్స్ వెళ్ళారా మీరు? వెళ్తూ ఉంటారా? ఆడిషన్స్కి వెళ్ళేదాన్ని, ఇదివరకు చాలా అటెంప్ట్ చేసేదాన్ని రెగ్యులర్గా. ఎక్కడ ఆడిషన్ ఉన్నా కూడా వెళ్తూ ఉండేదాన్ని. బట్ ఇంకా ఆప్షన్ లేదు, మనకి రావట్లేదు అనుకున్న తర్వాత ఎందుకు మనకి హ్యాపీగా సీరియల్స్ అయితే వస్తుంది, చేసుకుంటూ వెళ్ళిపోదాము అనేసి. టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు కూడా మొన్న హోరాహోరీగా జరిగాయి. అందులో మీరు కూడా ఆ ప్యానల్లో మీరు ఎవరైతే అంటే సరే ఎవరు గెలిచారు ఎవరు గెలవరు పక్కన పెడితే, ఇప్పుడు ఏదైతే వినోద్ బాలా గారిని ప్యానల్ నుంచి చూస్తున్నారు, అంటే ఇప్పటి నుంచి ఎలా అంటే సీరియల్ ఆర్టిస్టులకి ఎలాంటి? ఇప్పుడైతే కౌశిక్ మంచి అంటే పాజిటివ్గా ఎంత వరకు తెలుగు వాళ్ళని సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనే ఇదితోనే, ఒక పాజిటివ్తోనే కౌశిక్ అనేది విన్ అవ్వడం జరిగింది. సో లెట్స్ సీ ఇప్పటి నుంచి కొంచెం మారుతూ ఉంటే, అంటే వాట్ ఎవర్ ఇప్పుడు రెండు టీంలు అంతా ఒక కుటుంబం, ఎవరు గెలిచినా అంటే మన తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీ రావాలి. ఇప్పుడు వాళ్ళు గెలిచినా తెలుగు వాళ్ళని తీసుకురావడానికనే ట్రై చేయడానికని వాళ్ళు చెప్పింది. ఇప్పుడు కౌశిక్ అయినా అదే ఇదితోనే తెలుగు వాళ్ళని తీసుకురావాలి, తెలుగు వాళ్ళకి ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనతోనే వచ్చింది. సో ఎవరు వచ్చినా కూడా ఫైనల్ గా కావాల్సింది ఏంటంటే తెలుగు ఆర్టిస్టులు. అంటే ఇక ముందు నుంచి ఎలా ఉంటది, ఎలా ఉండబోతుందని మీరు? హోప్ గోయింగ్ గుడ్ అని నేను అనుకుంటున్నాను. తెలుగు వాళ్ళకి ఇప్పటి నుంచి ఇంకా ఇంకొంచెం, ఇప్పుడు నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఇప్పుడు ఆల్మోస్ట్ నేను చూస్తున్నంత వరకు కొన్ని సీరియల్స్లో అయితే తెలుగు హీరోయిన్లు, సెకండ్ హీరోయిన్స్, మొన్నటి వరకు అయితే సెకండ్ హీరోయిన్ కూడా బెంగళూరు, చెన్నైయో ఇట్లానే తీసుకొచ్చే వాళ్ళు. బట్ కానీ ఇప్పుడు బెటర్గానే ఉంది అని నేను అనుకుంటున్నాను. తెలుగు వాళ్ళకి కొంచెం స్కోప్ ఉంది, ఇస్తున్నారు అనేసి నేను అనుకుంటున్నాను. మీ ఫేవరెట్ యాక్టర్ అంటే మీరు చిరంజీవి గారికి బిగ్ ఫ్యాన్ అని నేను విన్నాను. నేను కూడా చాలా పోస్టులు చూసాను. పిఆర్పిలో కూడా అంటే మీరు పార్టీలో మీరు పార్టిసిపేట్ చేయడము, ఒక ప్రోగ్రాంలో మీరు డాన్స్ చేయడం కానీ, లేదంటే పార్టీకి అప్పుడు సపోర్టెడ్గా ఆ టైంలో అంటే ఎందుకు అంత అంటే మా చిరంజీవి గారు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. బట్ మీ లైఫ్లో ఆయన ఎందుకు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు అంటే మీ ఎదుగుదల? అది ఎందుకో నాకు తెలియదండి. నేను ఫస్ట్ చిరంజీవి గారిది నాగబాబు గారి త్రూ చెప్పాలంటే ఫస్ట్ సీతామహాలక్ష్మిలో ఎంటర్ అయ్యాను. నేను అప్పటి వరకు డాన్సర్గా ఉన్నప్పుడేమో మెగా 60 ప్రజారాజ్యం పార్టీ ఓపెనింగ్కి బన్నీ ఇన్స్టిట్యూట్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళం. రవి మాస్టర్, సతీష్ మాస్టర్ వీళ్ళు ఉండేవాళ్ళు, సుభాష్ మాస్టర్ అనేసి, వీళ్ళ దగ్గర ప్రాక్టీస్ చేసేదాన్ని. సో వాళ్ళ త్రూ నేను ప్రజారాజ్యం పార్టీ దాంట్లో ఫస్ట్ ఓపెనింగ్ సాంగ్ క్లాసికల్ పర్ఫార్మెన్స్ చేశాను. తర్వాత దాన్ని ఆడియో లాంచ్ దాంట్లో ఒకటి పార్టిసిపేట్ చేశాను. తర్వాత జల్సా ఆడియో లాంచ్కి పర్ఫార్మెన్స్ చేశాను. అలాగా ఏదో ఒక విధంగా నేను వాళ్ళ ఫ్యామిలీకి అంటే లైక్ ఇదితో ఆ బాండింగ్ వచ్చింది. తర్వాత వెంటనే అది అయిపోయి నేను మళ్ళీ సీరియల్స్లోకి రాగానే సీతామహాలక్ష్మి. నాకు సీతామహాలక్ష్మి త్రూ ఈ విధంగా చెప్పాలి అంటే నాగబాబు సార్ మా పాపకి మంచి లైఫ్ అనమాట. స్కూలింగ్లో కేంద్రీయ విద్యాలయంలో సీట్ రావడం అంటే చాలా కష్టం. అలాంటి సిచ్యువేషన్లో ఎంపీ కోటాలో మా పాపకి, అలాగే చాలామందికి సింగిల్ డాటర్ ఉన్న వాళ్ళకి చాలామందికి అలాగే సీట్లు ఇప్పించడం జరిగింది. లైఫ్ సెటిల్ అన్నట్టు. సో అది నిజంగా నేను అది చాలా అంటే రుణపడిపోయి ఉన్నాను అన్నట్టు ఆ విషయంలో మాత్రం. ఎందుకంటే లైఫ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మంచి స్టడీ ఇవ్వాలంటే చాలా కష్టం. కానీ మనం ఆ స్కూల్లో పాపకి సీట్ రావడము మంచిగా, ఇప్పుడు 10th క్లాస్కి వచ్చింది పాప. సో నాకు అసలు ఐడియా కూడా లేదు అప్పుడు. సరే నువ్వు ఇలాగ జాయిన్ చేయించమ్మా, మా అన్నయ్యతో నేను మాట్లాడతాను, నువ్వు పాపని ఈ స్కూల్లో చేర్పించు బాగుంటుంది ఫ్యూచర్ అది అని చెప్పేసి సజెస్ట్ చేసి చేర్పించడం, అందులో సీట్ ఇప్పించడం. ఇప్పుడు మా పాప 10th వరకు వచ్చింది. షీ ఈస్ గోయింగ్ గుడ్. చాలా హ్యాపీ అనమాట. అలాగా అంటే ఎక్కువగా అంటే చిరంజీవి గారిలో ఎలాంటి ఇన్స్పైర్ అవుతారు అంటే ఆయన? ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్. నేను సైరా నరసింహ మూవీ చేశాను, సైరా నరసింహారెడ్డి మూవీ చేశాను. చాలా దగ్గరగా చూసాను ఆయన్ని. కొన్ని సిచ్యువేషన్స్లో ఆయన
తోటి ఆర్టిస్టులతో మూవ్ అయ్యే విధానం కానీ లైక్ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసే వాళ్ళైనా సరే ఎండలో జరుగుతుంది ఇక్కడ కేరళలో అందరం ఉన్నాము, పిల్లాడు ఏడుస్తున్నాడు, ఆయన అసలు ఆ పిల్లాడు ఏడుస్తుండే ఆయన ఈ కాన్ డైజెస్ట్ అనమాట, ఆయన తీసుకోలేకపోతున్నారు షార్ట్ అయినా సరే. మీరు పిల్లాడిని ఎలా ఇంత పిల్లాడిని తీసుకొచ్చారు ఎండలో, అక్కడ క్యారవాన్స్ పైకి రావడానికి లేదు అక్కడ. ఆయన నార్మల్ అంబ్రెల్లా కిందనే అలానే ఉన్నారు. అలా ఈయన వేరే అంటే వేరే ఇదిగా ఉండేసి అలా ఏం లేదు, మేము ఎలా ఉన్నాం ఆయన అలానే ఉన్నారు. సో ఆయన చెప్పే విధానం చూడండి, ఫస్ట్ పిల్లాన్ని చూడండి, తర్వాత షార్ట్ అంటే కేరింగ్ అనేది నిజంగా అది నాకు చాలా బాగా అనిపిస్తుంది ప్రతి సిచ్యువేషన్స్లోనూ. సో ఎందుకనే నేను ఇంకా అంతే, అది చిరంజీవి గారు అలాగా మైండ్లో అలా ఫిక్స్ అయిపోయారు అనమాట. అలాగా కలిసారా మీరు చిరంజీవి గారిని? అంటే చూడడం వరకే, ఈ డిస్టెన్స్లో అలాగా చూడడం తప్పించి పర్సనల్గా వెళ్ళి కలవలేదు. ఎప్పుడు వస్తుంది ఆ రోజు వెయిటింగ్ అనమాట. పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్స్ కూడా మీరు అంటే దాదాపుగా అన్ని గ్రామాలు కూడా తిరగడం జరిగింది, 30 విలేజెస్ తిరిగాం మేము. 30 అంటే ఆ టైంలో కానీ మీకు షూటింగ్స్ ఉంటాయి, లైక్ మీకు వర్క్స్ షూటింగ్స్ అన్నీ వదులుకొని అంటే అభిమానంతో ఆయన గెలిపించడం కోసం. అంతే కదా, నేను చెప్పాను కదా రుణపడి ఉన్నాను అనేసి. ఈ విధంగా నా కృతజ్ఞత భావం నేను అంటే నేను ఏ విధంగా ఏం చేయలేను, బట్ వెళ్ళి అలా కనీసం ఆ సపోర్ట్ అన్న చేస్తాను అనేసి అన్నట్టుగా వెళ్ళాను అనమాట. ఫైనల్లీ ఆయన గెలిచాక అంటే దాదాపు 1 year అవుతుంది, ఇంకా 1 year ఎన్డీఏ గవర్నమెంట్. ఆ సిచ్యువేషన్ ఎలా అనిపించింది? అంటే మీరు కష్టపడి ఎక్కడో చోట అందరూ కష్టపడినారు, అందులో మీరు కూడా ఒక చిన్న అణువులాగా మీ వాయిస్ ఒకటి ఇచ్చి జనాల్లో అంటే ఇంటింటికి ప్రచారం చేశారు. ఆ వీడియోస్ కూడా మేము చూడడం జరిగింది. అంటే ఆ సక్సెస్ మీకు ఎలా అనిపించింది ఆయన డిప్యూటీ సీఎం అవ్వడం? ఫస్ట్ చాలా కామెంట్స్, ట్రోల్స్ మేము వెళ్ళినప్పుడైతే నువ్వు ఇక్కడ దానివి కాదు, నువ్వు ఎక్కడ తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ నువ్వు మాకు చెప్తున్నావా, చాలా అసలు అవి నేను చాలా తీసుకోలేకపోయాను అనమాట. కామెంట్స్, ఆ ట్రోల్స్ అయితే చాలా ఘోరంగా ఉండే. ఆ సిచ్యుయేషన్లో ఎప్పుడైతే ఆయన విన్ అయ్యారు అని వచ్చిందో అవన్నీ పోయినాయి మైండ్లోంచి. ఓకే ఇప్పుడు చెప్పండి, ఎవరెవరో ఏమేమో అన్నారు, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మాట్లాడండి. అంటే ఒక భయం అనేది ఉంటుంది ఇక్కడ, అంటే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, సీరియల్స్లో ఉన్నప్పుడు పార్టీలకు వెళ్తే క్యారెక్టర్లు రావేమో, లేదంటే చాలా చిన్న ఆర్టిస్టులు అంటే చిన్న వాళ్ళం వెళ్తే ఇబ్బంది అవుద్దేమో, ఓకే అక్కడ గెలిస్తే ఓకే, గెలవకుంటే ఏంటి అంటే ఇలాంటి ఆలోచనలు అన్నీ వస్తుంటాయి. మీరు ఆలోచించలేదంటే చేయడం? అంటే నేను ఆ టైంలో ఒక్కటే ఆలోచించానండి, నేను నమ్మిన వ్యక్తికి నేను నా వంతు నేను సపోర్ట్ చేయాలనుకున్నాను. నేను ఏ పార్టీనా అవతల వాళ్ళని నేను ఎప్పుడు కూడా నేను వేలెత్తి చూపించలేదు, మాట్లాడలేదు. నేను ఎవరిని రిగ్రెట్ చేసి మాట్లాడలేదు. నేను నమ్మిన వ్యక్తి కోసం నేను సపోర్ట్ చేయడానికి వెళ్ళాను. అది విన్ అవుతారా విన్ కారా ఇవన్నీ కూడా నేను ఏమీ మైండ్లో పెట్టుకొని నేను ఇది అవ్వలేదు. ఐ హ్యావ్ టు మూవ్ ఆన్, అంతే. వెళ్ళాలి, నేను సపోర్ట్ చేయాలనుకున్నాను, సపోర్ట్ చేశాను. విన్ అయిన తర్వాత నాకు ఆ సపోర్ట్ చేసే టైంలో నేను ఫేస్ చేసింది అంతా కూడా ఎప్పుడైతే విన్ అయ్యారో అదంతా మైండ్లోంచి పోయి హ్యాపీగా చాలా అసలు నేను అప్పుడు అయితే మేము ఎవరైతే ఆర్టిస్టులు అందరం వెళ్ళామో మేము అందరం సెలబ్రేట్ చేసుకున్నాం కూడా, కేక్ కటింగ్ చేసి ఇక్కడ జనసేన పార్టీ ఆఫీస్లో కూడా మేము కేక్ కటింగ్ అదంతా చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నాము. సూపర్. ఫైనల్ ఇంకా నాగబాబు గారికి కూడా అంటే ఆయన పార్టీ కష్టం, ఆయన పార్టీకి ఒక వెన్నుముక్కలాగా ఆయన నిలబడ్డం కానీ అంటే ఆయన పిఠాపురంలో ఆయన పనిచేయడం కానీ అంటే ఒక ఇంత ఏజ్లో కూడా మళ్ళీ ఒక జన సైనికుల్లా ఆయన కష్టం మనం చూసాము. చెమటలు కక్కే ఎండలో ఆయన అందరూ, బట్ ఆయన కూడా ఇంకా ఇప్పటికీ ఆయన అసలు పడుకోకుండా నిరంతరం అంటే ఒక తమ్ముడి గెలిపించడం కోసం ప్రజల్ని అంటే ఎంత చైతన్యపరిచాడో మనం అందరం చూసాము. బట్ మొత్తానికి ఆయనకి ఇప్పుడు ఎమ్మెల్సీ రావడం జరిగింది, ఆయన మినిస్ట్రీ కూడా ఆయనకు వస్తుందని అంటున్నారు. అంటే ఎమ్మెల్సీ రావడం ఎలా అనిపించింది మీకు కూడా? ఆయన నిజంగా చాలా అసలు ఆ న్యూస్ వినగానే వెరీ హ్యాపీ అనమాట. ఓకే యాక్చువల్గా సార్కి చాలా హెల్పింగ్ నేచర్, అంటే ఫ్యామిలీ అందరూ అదే తోవలో వెళ్తూ ఉంటారు అనుకుంటా. మేబీ
ఆయన ఏదో హెల్ప్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన వంతు సాయం చెయ్యాలి అనేసి ఆయన మొదలు పెట్టారు. ఇప్పుడు ఆయన చేసే సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. అంటే ఆయన చేతిలో పవర్ వచ్చింది. సో నాగబాబు సార్ కూడా ఆయన మెంటాలిటీ కూడా ఏదో ఒక విధంగా ఆయన కింద ఆర్టిస్టులు కానివ్వండి, ఆయన అవును ఆయన సర్కిల్ కానీ, ఇప్పుడు నేను ఆయన సీరియల్లో చేసిన ఆర్టిస్ట్ అయినా కూడా సరే ఏదో ఒక విధంగా నువ్వు ఈ ఈవెంట్ చేయమ్మా నీకు అవును ఆయన నుంచి ఇప్పుడు మెగా 60లో నేను చేశానని చెప్పాను జెమినీ ఈవెంట్. అప్పుడు వాళ్ళు సీరియల్ చేస్తున్నప్పుడే నువ్వు ఈవెంట్ చేయమ్మా, నువ్వు డాన్స్ చేస్తావు కదా బాగానే ఉంటుంది బాగా చేయమ్మా అనేసి, అంటే సపోర్టింగ్. ఇప్పుడు అంటే ఒక పెద్ద హీరో పెద్ద ఆర్టిస్ట్ చిరంజీవి గారి బ్రదర్ అంటే అంటే మనం ఏదో అనుకుంటాం, అంటే మాట్లాడరేమో ఆర్టిస్టులతో, అంటే ఆయన మంచి సలహాలు ఇవ్వడం కానీ ఈజ్ వెరీ కైండ్ పర్సన్. అండ్ అసలు కిడ్డు మెంటాలిటీ అనమాట, చాలా చైల్డిష్ మెంటాలిటీ. ఆయన ఎలా అంటే అసలు చిన్నపిల్లాడి మనస్తత్వం లాగా చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక కామెడీ జోక్ చెప్పంగానే ఆయనే చెప్పి నవ్వేసేస్తారు. ఫుడ్ పెట్టాలంటే ఆయనే ముందు నాకు తెలిసి అసలు మాకు ఫస్ట్ అందరికి సర్వ్ చేసి ఆయన మేము అందరం తింటే ఆయన కడుపు నింపి, ఆయన డైట్ లో ఉన్నా కూడా మా అందరికి అన్ని తెప్పించి పెట్టేవాళ్ళు. అసలు నిజంగా అంటే ఆయనకు వచ్చిన ఫుడ్ కూడా అందరికి పెట్టేస్తాడు. అది మనం చూస్తూ ఉంటాం, ఆయనకు వచ్చిన ఫుడ్ కూడా ఇంట్లో ఫుడ్ కూడా అందరికి పెట్టేస్తాడు. ఆయన ముందు మనం అందరం కూర్చొని తింటుంటే ఆయన అలా కూర్చొని ఉన్నా కూడా ఆయనకి అదే కడుపు నిండిపోతుంది అలాగా. అసలు నిజంగా ఆ విషయంలో మాత్రం నేను అంటే నా అదృష్టం ఇలాంటి వ్యక్తి నేను పరిచయం. ఒక సార్, ఒక టీచర్, అంటే ఎలా అంటే టీచర్ అని చెప్పాలి, ఒక మెంటర్. ఎందుకంటే చాలా విషయాలు నేను డౌన్లో ఉన్నప్పుడు సార్ ఇలా ప్రాజెక్ట్ రావట్లేదు సార్ అని చెప్పినప్పుడు కూడా అంటే పిలిపించి నువ్వు అస్సలు దాని గురించి ఫీల్ అవ్వద్దమ్మా, వస్తే ఇంకా నువ్వు వెయిట్ చెయ్యి, ఎందుకు అలాగా నువ్వు ఎందుకు లో వెళ్ళిపోతావు అనేసి చెప్పడము, మోటివేట్ చేయడము, నిజంగా అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అంటే ఇంకా మీరు ఒక మెగాస్టార్ అంటే అభిమానిస్తూ ఆయన్ని చిన్న చిన్న షోలో సీతామహాలక్ష్మిలో నాగబాబు గారు తగ్గించిన ఇదంతా ఫేట్, లైక్ అంతే అనుకోకుండా, అంటే మీరు బలంగా అనుకున్నవి జరుగుతాయి అన్నట్టు. ఎగ్జాంపుల్ నాకు తెలిసి మీరే. ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కానీ అంటే చామంతి జరుగుతుంది, ప్రెసెంట్ అయితే చామంతి గోయింగ్ గుడ్, చామంతి ఇంకా వస్తున్నాయి ప్రాజెక్ట్స్, బట్ చూస్ చేసుకొని చేద్దాము అనేసి వెయిటింగ్ అంతే. అంటే మూవీ అవకాశాలు ఇంకా మూవీస్ ట్రై చేస్తూ ఉన్నాను, బట్ ఎందుకు అవకాశాలు రావట్లేదు అయితే తెలియదు. వస్తే కనుక మంచి క్యారెక్టర్స్, ఇప్పుడు సీరియల్లో ఎలా అయితే మంచి పాజిటివ్ మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నానో అలాంటి క్యారెక్టర్స్ చెయ్యాలి అనేసి, మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చెయ్యాలి అని అయితే ఉంది. లెట్స్ చూద్దాం. కానీ ప్రత్యూష గారు ఇండస్ట్రీ అంటే అంటే ఎక్కువ స్పాట్ లైట్ ఉండడం, కొత్త ఆర్టిస్ట్ రావాలంటే సీరియల్ ఆర్టిస్టులు కానీ సినిమా ఆర్టిస్టులు కానీ అమ్మాయిలు రావడానికి చాలా భయపడుతున్నారు. అంటే ఇండస్ట్రీని చాలా బ్లాక్ మార్క్గా బయటికి ప్రొజెక్షన్ కానీ, అంటే ఎక్కువగా ఇప్పుడు ఇండస్ట్రీ మీద కూడా చాలా ఆరోపణలు మనం చూస్తున్నాం, కమిట్మెంట్లని అవన్నీ ఇవన్నీ. అంటే బట్ ఎందుకు ఎక్కువగా ఇండస్ట్రీ మీద, అంటే ఇండస్ట్రీలో చేసే యాక్టర్స్ మీద ఆర్టిస్టుల మీద ఎందుకు ఇలాంటివి వస్తున్నాయి అంటారు? కానీ ఇది ఇండస్ట్రీలో లేదంటారా కమిట్మెంట్లు ఇవన్నీ, ఇట్లాంటివి ఫేస్ చేసే వాళ్ళు లేరంటారా? అంటే ఉంది అని చెప్పలేను నేను, ఎందుకంటే నేను టు బి ఫ్రాంక్గా చెప్తున్నాను కదండి, నేను ఒకటే ఇదితో వచ్చాను, మనం ఏ వేలో వెళ్తే ఆ వేలో, ఇప్పుడు అన్ని చోట్ల చెడు ఉంటుంది మంచి ఉంటుంది, మనం మంచి వేలో వెళ్తే మంచిగా వెళ్ళిపోవచ్చు. అలానే ఇన్ని సంవత్సరాలు రన్ చేసుకొని వచ్చాను. నీకు ఇప్పుడు అడిగే వాళ్ళు అడుగుతారండి, 100 అడుగుతారు, ఎక్కడైనా ఉంటుంది అది. మనము తీసుకునే డెసిషన్ అనేది కరెక్ట్ ఉంటే చాలు, అది నేను నమ్ముతా. ఇప్పుడు మనము కమిట్మెంట్స్ అడుగుతారా అడగరా అంటే అడగకుండా ఉండరు ఎవరు కూడా, అది మనం తీసుకునే డెసిషన్ని బట్టి ఉంటుంది. రకరకాల మనుషులు ఉంటారు, అంతే ఆబ్వియస్లీ ఉంటారు. అంటే ఎందుకంటే ఇండస్ట్రీకి రావడానికి చాలా మంది భయపడుతున్నారు, అంటే ఎక్కువగా మక్కువ చూపటం లేదని. ఎందుకు అలా ఏం లేదు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్గా స్టార్ట్ చేసి హీరోయిన్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎక్కడ భయపడుతున్నారు అంటే ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తుంది ఇండస్ట్రీ అనేది, సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్గా స్టార్ట్ చేసిన వాళ్ళు, హీరోయిన్స్ అయిన వాళ్ళు, ఇప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్స్ యూట్యూబ్లో సిరీస్లు చేసిన వాళ్ళు హీరోయిన్స్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అవును కదా, ఇప్పుడు అలానే ఉంటే కనుక ప్రతిదీ బ్యాడ్ వేలోనే వెళ్తే అవ్వదు కదా. పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండాలి, టైమింగ్ ఉండాలి, మన వే ఆఫ్ బిహేవియర్ బాగుండాలి.
దాన్ని బట్టి కూడా ఉంటుంది 100%. అవును. సో ఇప్పుడు నేనైతే అండి నన్ను ఎలా తీసుకుంటారంటే ప్రత్యూష గారు పర్ఫార్మెన్స్ బాగా చేస్తారు, లేదంటే ₹1 పేమెంట్ తక్కువ తీసుకుంటారేమో అని మంచిగా కంఫర్టబుల్ ఆర్టిస్ట్ అనేసి అలా తీసుకుంటారు. సో అలా చాలామంది ఉండుంటారు కదా. అవును. 2 జనరేషన్ల పైన చూశారు. 2000 నుంచి 2010, 10 to 20, 20 to 25 అంటే ఒక 2.5 దాదాపుగా 25 ఇయర్స్ చూసారు మీరు. 22 ఇయర్స్ అయితే 22 ఇయర్స్ ఓకే. ఒక 2 జనరేషన్స్ వేసుకోండి. ఆ తేడా ఏంటి అప్పటికి అంటే అప్పుడు సీరియల్స్ ఎలా ఉండేటి, ఇప్పుడు సీరియల్స్ ఎలా ఉండేటి? చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు మేకింగ్ అంతా వేరే ఉండేది, కంఫర్టబుల్ ఉండేది, పీస్ఫుల్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే అసలు ఆర్టిస్ట్కి టైమే ఉండట్లేదు. ఫస్ట్ వచ్చామా హడావిడి స్టార్టింగ్ మేకప్ వేసి కెమెరా ముందు వెళ్ళిన దగ్గర నుంచి రాత్రి ప్యాకప్ అయ్యే వరకు బ్యాక్ టు బ్యాక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అప్పుడు ఏంటంటే పాజిటివ్ హ్యాపీ అట్మాస్ఫియర్ ఉండేది. ఇప్పుడు అలా ఉండట్లేదు. లైక్ ఎవరి జోన్లో వాళ్ళు అలా ఉండి ఏదో వెళ్ళామంటే హాయ్ అంటే హాయ్ ఓకే అలా ఉంది అనమాట. కానీ 10 years జనరేషన్ పూర్తిగా చేంజ్ అవుతుంది కదా. ఆబ్వియస్లీ అంతా సోషల్ మీడియా 10 years కాదండి, 2 years 1 yearకి చేంజ్ అయిపోతున్నాయి ఇప్పుడు. సో కానీ ఈ టైంలో కూడా ఇంకొక 20 years 30 years అంటే మీరు సీరియల్స్ కాంపిటీషన్ ఉంటుంది. అంటే మీరు చాలా సీనియర్, అంటే మీరు ఇప్పుడు యాక్షన్ చెప్పినా కూడా మీరు ఎక్కడ తడబడకుండా డైలాగ్ చెప్పే కెపాసిటీ మీకు ఉంది. అది 15-20 years నుంచి అందరం చూస్తున్నాం మీ సీరియల్స్ కానీ ఇవన్నీ. బట్ ఒక భయం అనేది అంటే ఇప్పటికీ ఏమైనా ఉంటుందా మీకు? అంటే ఒక కాంపిటీషన్ భయం అవ్వచ్చు, లేదంటే ఇంకా ఫ్యూచర్లో కొత్త వాళ్ళు చాలామంది వస్తున్నారు, 100 మంది వస్తున్నారు, సీరియల్స్ పెరుగుతున్న, బయట ప్రొడ్యూసర్స్ ఎక్కువ అవుతున్నారు, ప్రొడ్యూసర్లు కూడా. ఆ కాంపిటీషన్ ఉంటుందా మీకు? ఆబ్వియస్లీ ఇప్పుడు ఫీల్డ్ అంటేనే కాంపిటీషన్ అండి. నేను అంటే ఫస్ట్ నుంచి అప్పుడు కొంతమంది అంటే ఈ క్యారెక్టర్స్కి ఇంతే ఆర్టిస్టులు, ఈ వీళ్ళైతే ఈ క్యారెక్టర్కి సరిపోతారు అనేసి ఉండేది. ఇప్పుడు ఏంటంటే అలా ఏం లేదు. ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళైనా ఎట్లా అయినా క్యారెక్టర్స్ చేసేస్తున్నారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అవకాశాలు తక్కువ ఉన్నప్పుడు కాంపిటీషన్ అనేది ఇంకా పెరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్లో నేను ఒకటి ఏంటంటే నా యాక్టింగ్ పవర్ని నేను పెంచుకోవాలి, యాక్టింగ్ స్కిల్స్ ఇంకొంచెం పెంచుకోవాలి, నా టైమింగ్ సెన్స్ కానీ లేకపోతే నా బిహేవియర్ ఇంకా చేంజ్ చేసుకొని ఇంకొంచెం నేను చేంజ్ అవ్వడానికి నేను ట్రై చేస్తాను ఈ కాంపిటీషన్ సిచ్యువేషన్లో. సో నేనైతే కాంపిటీషన్ 100% అయితే ఉంది. అంటే నేను అనేది ఏంటంటే మీ క్యారెక్టర్ అంటే వాళ్ళు రాసుకున్న దానికి మీరు అనుకుంటే ఎంత దూరమైనా మీకోసం వస్తారు, క్యారెక్టర్లో ఉంచుకుంటారు. బట్ మీ క్యారెక్టర్కి ఆప్షన్లు ఉంటాయంటావా డైరెక్టర్లకి? చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ అలా ఉంది. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఒక ఏజ్ వాళ్ళు వచ్చారంటే వాళ్ళు ఇప్పుడు నేనే చూడండి చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి మదర్ క్యారెక్టర్ వరకు నేను చేస్తున్నాను, హీరోయిన్ దగ్గర నుంచి మదర్ క్యారెక్టర్ వరకు చేస్తున్నాను. ఇప్పుడు అలా లేదు కదా. మదర్ క్యారెక్టర్ కంటే ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు ఆప్షన్స్ వస్తున్నాయి కదా. ఇన్ఫ్లుయెన్సింగ్ మీరు అన్నట్టు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఎక్కువ అయిపోయాయి, అందులో యాక్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఎక్కువగా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అందరూ రావడం. అది ఇది వరకు నేను చేసినప్పుడు అసలు ఈ సోషల్ మీడియా, యూట్యూబ్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, లేదు. ఇప్పుడు మనకి చూస్తేనే కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది కదా. భయం అనిపించదు ఒక్కోసారి ఫ్యూచర్ ఏంటి అంటే? ఇప్పుడు మీరు మీ స్క్రీన్లో చూడాలంటే చాలా ఇష్టం, చాలా ప్యాషన్ మీకు, జనాలు నా క్యారెక్టర్ని ఆదరించాలి, నా యాక్టింగ్ని బాగా అంటే ఎవరైనా ఒక పొగర్తో వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ రోజు ఫుడ్ కూడా తినకపోయినా అంత హ్యాపీగా ఉంటుంది. కొంచెం భయం అనిపించదు ఫ్యూచర్ ఏంటి అంటే? ఇంకా నేను చెయ్యాలి అంటే కాంపిటీషన్లో తట్టుకుని చెయ్యాలి, కొంచెం భయం ఇట్లే ఉండదు? భయం అయితే ఎప్పుడు లేదు, నేను ఎప్పుడూ భయపడలేదు. అయ్యో ఇప్పుడు షూటింగ్స్ చేయకపోతే అవకాశాలు రాకపోతే నా ఫ్యూచర్ ఏంటి అనేసి నేను ఎప్పుడూ భయపడలేదు. నేనేంటంటే నేను ఫీల్డ్లో ఉండడానికి కానీ నేను రెగ్యులర్గా స్క్రీన్లో కనిపించడానికి నా వంతు నేను ఎంతైతే కష్టపడాలో అంత ఎఫర్ట్ పెడతాను అంతే. అంతేగాని ఎప్పుడూ అయితే నేను భయపడలేదు. నేను నా ఫ్యూచర్ ఏంటి, ఎందుకంటే ఫ్యూచర్ అనేది ఇప్పుడు నాకు ఎట్లా అంటే నేను ఈ ఫీల్డ్లో ఉండాలనుకుంటున్నాను. ఉన్న రోజులు హ్యాపీగా నేను నాకు వచ్చిన క్యారెక్టర్స్ని 100% పర్ఫార్మెన్స్ నేను చేశానా, దానికి న్యాయం చేశానా, ఆ క్యారెక్టర్కి 100% మనం ఎఫర్ట్ పెట్టామా అనేది నేను చూస్తాను అంతే. ఫర్దర్గా ఏం జరుగుతుంది అనేది ఎవరి చేతిలోనూ లేదు.
సో రైట్. ప్రత్యూష గారు ఫైనల్లీ ఒక సాంగ్ పాడండి మా ఛానల్, మీ ఫ్యాన్స్ కోసం, మా ఛానల్ వ్యూస్ కోసం. ఓకే, ఒక సాంగ్, జస్ట్ 2 lines. మీరు చాలా సింగర్ కూడా అని విన్నాము, బట్ అది టైం వచ్చినప్పుడు బయటకు వస్తారు ఆ సింగర్ అనేది. ఈరోజు ఒక్కసారి 2 lines అంతే. నాకు నచ్చిన నా ఫేవరెట్ సాంగ్, చాలా ఇంటర్వ్యూస్లోను షోస్లోను ఇదే సాంగ్ పాడాను, ఇప్పుడు కూడా అదే సాంగ్. అటు నువ్వే ఇటు నువ్వే మనసిటు చూస్తే అటు నువ్వే, ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే, అప్పుడో ఇప్పుడో ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన, తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే. పరిచయమంతా గతమైనా గుర్తుకు రాదా క్షణమైనా. సూపర్, చాలా వాయిస్ కూడా ఇంకా ఇంకా పాడాలి, వినబుద్ధి అవుతూ ఉంటుంది. లైక్ గ్రేట్ అండి ప్రత్యూష గారు, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇంటర్వ్యూ చేసాము, ఎక్కడ బోర్ కొట్టకుండా. చాలా అంటే మీ మాట్లాడుతూనే ఉన్నాను, మీకు గ్యాప్ ఇవ్వకుండా. అసలు గ్యాప్ అవసరం లేదు, మాట్లాడితే వినడానికి చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు, మా ఛానల్ వ్యూస్, మీ ఫాలోవర్స్ కూడా. బట్ థ్యాంక్ యూ, మంచి మంచి ఇంకా సినిమాలు చేయాలి అంటే, మీరు ఇంకా సీరియల్స్కే కాదు సినిమాలు కూడా మీరు రీప్లేస్ చేయాలి, మీ క్యారెక్టర్ అన్ని సినిమాల్లో ప్లే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ప్రత్యూష. థ్యాంక్ యూ మచ్. ఈ కొత్త సంవత్సరంలో కొత్తగా చూడాలి. ఖచ్చితంగా ఈ ఉగాదికి అన్ని రుచులు అంటాం కదా, ఉగాది పచ్చడిలాగా లైక్ మీ లైఫ్ కూడా అలాగే ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మను గారు. థ్యాంక్ యూ.